హాయ్ అండి, నమస్తే. ఒక్కోసారి వింటూ ఉంటాం కదా, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది అని. అలాంటిదే మా ఊర్లో ఒక విషయం జరిగింది. చిన్న విషయంగా ఉన్నప్పుడే దాన్ని పట్టించుకొని ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రజలు కానీ దాన్ని పరిష్కారం చేసుకొని ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండదు. ఒక ప్రాణం పోయే పరిస్థితి వచ్చేది కాదు. మాది కర్నూలు డిస్టిక్. మేము ఏదో కొనుక్కుందామని బయటికి వెళ్ళాము. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద ఆసుపత్రి అంటాం కదా, ఆ పెద్ద ఆసుపత్రి దగ్గర జనాలు ఎక్కువగా ఉండటం చూసి ఏమైంది అని కనుక్కున్నాము. హాస్పిటల్లో ఒక ఆయన చనిపోయాడని, చనిపోయిన ఆయన్ని హాస్పిటల్కి వేసుకొచ్చారని తెలిసింది. కరెంటు తీగలు దారిలో ఎక్కడ పడితే అక్కడ వేలాడి ఉండటం ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తోందని ప్రభుత్వ అధికారులకు చాలాసార్లు చెప్పారంట ఆ కరెంటు సమస్యని పరిష్కరించమని. కానీ ప్రభుత్వ అధికారులు కానీ మిగతా ప్రజలు కానీ ఏదైనా సరే పని ప్రభుత్వ అధికారులే చెయ్యాలి అనుకుని ఆగకుండగా అప్పుడప్పుడు అయినా సరే మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి, లేదంటే ఇలాంటి పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగింది అంటే, కరెంటు తీగలు ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ వేలాడుతూ ఉండటంతో చాలా రోజుల నుంచి కరెంటు అధికారులకి చెప్తూ ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోలేదు. అలా ఒక అతను ఎద్దుల బండి మీద ఏదో తీసుకెళ్తూ ఉండగా ఆ కరెంటు తీగలు పొరపాటున తనకు తగిలి అక్కడికక్కడే ఆయన చనిపోయారు అన్న విషయం కూడా తెలియకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అలా హాస్పిటల్కి వచ్చాక ఆయన చనిపోయారు అనగానే ఊర్లో జనమంతా కూడా విద్యుత్ అధికారుల మీద కోపంతో ఊగిపోయారు. ధర్నాలు చేస్తామని ఆటోలను బస్సులను పోనివ్వకుండా రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. ఇంత రామాయణం జరుగుతూ ఉంటే ఏందా అని తెలుసుకున్నాము. జరిగింది విన్నాక చాలా బాధగా అనిపించింది. అందుకే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్రభుత్వ అధికారులు వచ్చి ఒక సమస్యను పరిష్కరిస్తారు అని చూడకుండగా మనకు మనమే కొన్నిసార్లు హుషారుగా ఉండటం చాలా ముఖ్యం. లేదంటే ప్రాణ నష్టం జరగడం ఖాయం. ప్రాణం పోతే తిరిగి రాదు, ఒకవేళ డబ్బులు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ప్రాణం విషయం కదా. ఎప్పుడు కూడా కరెంటుతో ఆటలాడకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ అధికారులైనా ప్రజలైనా సరే థ్యాంక్ యూ సో మచ్. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా సరే విద్యుత్ వైర్లు కానీ విద్యుత్ వల్ల ఏదైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు మీ వంతు చొరవ తీసుకొని మీకు మీరే ఆ సమస్యను పరిష్కరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మామూలుగా నచ్చవు, కనీసం వేరే వాళ్ళకు షేర్ అయినా చేయండి, వాళ్ళైనా జాగ్రత్తగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.